మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 35 ఎంఎస్ఎంఈ పార్కులు ఓపెనింగ్లో భాగంగా ఈరోజు ఆదోనిలోన కపటి రోడ్లో దాదాపుగా 10 ఎకరాల స్థలంలో ఈ ఎంఎస్ఎంఈ పార్కు గౌరవనీయులు డాక్టర్ పార్సార్థి ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా స్టోన్ వేయడం జరిగింది. మేము చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చిన్న మధ్యతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కర్నూలు పశ్చిమ ప్రాంతంలోన ఉన్నటువంటి వలసలను కొంతవరకైనా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు చదువుకొని వాళ్లకు సరైన ఉపాధి లేక వేరే రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇస్తే వాళ్ళు చదువుతో పాటు వాళ్ళు కూడా ఒక 10 మందిని లేదంటే ఒక 5 మందిని పెట్టుకొని పరిశ్రమల్ని తయారు చేసి ఇక్కడ ఇంకా పెద్దగా ఇండస్ట్రీస్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదొకటే కాదు, మా రాయలసీమ వ్యాప్తంగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలోన ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. చాలా పరిశ్రమలు రావడం వల్ల యువతకు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మేము ఏదైతే హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ హామీని నెరవేర్చే దిశగా ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా లోకేష్ అన్న అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి దీనికి కట్టుబడి ఈరోజు పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా పరిశ్రమలను ఆకర్షించే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్నారు. కాబట్టి చాలామంది కూడా వచ్చి వాళ్ళ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నారు.